రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించాడట నీరో చక్రవర్తి. ఇప్పుడు తెలంగాణ పాలిట సీఎం రేవంత్ రెడ్డి అభినవ హీరో చక్రవర్తిగా దాపురించాడు. ఒకవైపు వందల విలియన్తో ఉత్తర తెలంగాణ అతలాకుతలమవుతుంటే భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. వాగులు వంకలు ఉధృతంగా మారి ఊర్లను ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లుబడ్డట్టు కురిసినటువంటి వానలో ఎంతోమంది బతుకులు చిత్రమైపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలు జిల్లాల్లో ప్రాణ నష్టం సంభవించింది. ఆస్తి నష్టానికి లెక్కే లేదు. వరద విలయం ముంచెత్తిన వేళ తెలంగాణ ప్రజలను సర్కారు గాలికి వదిలేసింది. ఒక పక్క ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్న వేళ మరోపక్క రేవంత్ సర్కారు మూసి సుందరీకరణపై సమీక్షలు నిర్వహించింది. వరదల్లో బతుకులు కొట్టుకుపోతుంటే ఒలింపిక్ క్రీడలు తేవడంపై రివ్యూలు చేసింది. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? వర్షాలు ముంచెత్తుతాయని 4 రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ రేవంత్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించింది. ముందస్తు సన్నద్ధత లేకుండా రేవంత్ సహా మంత్రులంతా బీహార్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. సగం కేబినెట్ అంతా బీహార్కు చెక్కేసింది. రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్ సైతం బీహార్ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నది. ఇటువంటి తరుణంలో భారీ వర్షాలు ముంచెత్తితే అత్యవసర సేవల కోసం హెలికాప్టర్లు సమయానికి అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో రిబ్బన్ కటింగ్ కార్యక్రమం కోసం హెలికాప్టర్లో వెళ్లారు. కానీ వరద సహాయక చర్యలో మాత్రం హెలికాప్టర్ సమయానికి అక్కరకు రాకుండా పోయింది. చివరకు నర్మల వాగులో చిక్కుకున్న వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి కాపాడింది. ప్రజలంతా వరదల్లో అతలాకుతలమవుతుంటే రేవంత్ సర్కారు పనికిరాని అంశాలపై సమీక్షలు నిర్వహిస్తూ తాపీగా గడిపింది. వరద విపత్తు సమయంలో బీఆర్ఎస్ ప్రజలకు అండగా నిలిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గులాబీ నేతలంతా వరద సహాయక చర్యలో రంగంలోకి దిగారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కింది స్థాయి కార్యకర్తలు సైతం ప్రజలకు భరోసా కల్పించే దిశగా ముందుకు సాగారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, హరీష్ రావు పలు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ముందుగా బీఆర్ఎస్ నేతలు పర్యటించాకే కాంగ్రెస్ మంత్రుల్లో చలనం వచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు వర్షాలు ముంచెత్తుతున్న బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో వరద బాధితులను పరామర్శించారు. పాల్వంచ వాగు ఉధృతిని ధ్వంసమైనటువంటి రోడ్లను పరిశీలించారు. పాల్వంచ వాగు ఉధృతికి స్తంభించినటువంటి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రజలందరికీ అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన అభినందించారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో రేవంత్ సర్కారు తీరుపై కేటీఆర్
తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి సమయంలో మూసీ సుందరీకరణ, క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపై రివ్యూ చేస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే రోమ్ నగర్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరవ్ చక్రవర్తి గుర్తుకొస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు, విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లల్లోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో గాని, భూపాలపల్లి జిల్లాలో గాని వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులు ఉన్నా. ఈరోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు, 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా, మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇండ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ, ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు, వెంటనే ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. నర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు, చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా
ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదని ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం గానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన గానీ, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5 చిక్కుపోయినారు. ఎందుకు చిక్కుని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేర్లకు నీళ్లు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేర్లకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతే అందరికీ తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5 బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్టులు పంపాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి మేము కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. వరద బాధితులను కలిసి పరామర్శించారు. వర్షాలతో కలిగినటువంటి నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదట బోరుగుపల్లి, రాజాపేట గ్రామాల్లో పర్యటించినటువంటి పరిస్థితిని సమీక్షించారు. వరద కారణంగా నష్టపోయినటువంటి వారిని పరామర్శించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోనూ ముంపు కాలనీల్లో హరీష్ రావు పర్యటించారు. కోమటి చెరువు ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అవుతా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిళ్ళకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లు ఎత్తి ముందుగానే నిజాం సాగర్ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు
తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు. ప్రభుత్వం కూడా అక్కడికి చేరుకోలేదు. వెంటనే ఆ దూప్ సింగ్ తండా ప్రజలు గుట్టల మీద ఉన్నారు. వాళ్ళను కూడా కాపాడాలని, వాళ్ళకి భోజనాలు మంచినీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల్లోనూ రైతులు యూరియా కోసం నరకయాతన పడుతున్నారు. ఏ జిల్లాలో చూసినా యూరియా కోసం రైతుల యుద్ధాలే కనిపిస్తున్నాయి. మండల కేంద్రంలో సహకార కేంద్రాలు ఎరువుల షాపుల ముందు రైతుల క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక పక్క వర్షంలో తడుస్తూనే ఎరువుల షాపుల ముందు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సినటువంటి పిల్లలను సైతం ఎరువుల కోసం క్యూలో నిలబెట్టినటువంటి పాపం రేవంత్ సర్కార్కి చెల్లింది. రాష్ట్ర ప్రభుత్వం అడగదు, కేంద్రానికి పట్టదు. ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒకవైపు ఎరువుల కొరత, మరోవైపు వరదల బీభత్సం రైతులకు దెబ్బ మీద దెబ్బగా మారాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలు లబోదిబ్బమంటున్నారు. రేవంత్ సర్కారుకు మాత్రం దున్నపోతుపై వాన కురిసినట్టుగా ఉంది.